శివనారాయణకి మాటిచ్చినట్లుగా కార్తీక్ అయితే వర్కర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ నిర్ణయం చెప్పమంటూ ఉంటారు. ఇక వర్కర్స్ వచ్చి కార్తీక్ వాళ్ళతో నిర్ణయం చెప్తూ ఉంటారు. నిజంగా మీరు చెప్పినవన్నీ మాకు బాగా నచ్చాయి, మేము అలానే మీరు చెప్పిన అన్నిటికి మేము ఓకే చెప్తున్నాం అని చెప్పేసి అనేసరికి పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి బావ చెప్పింది వాళ్ళకి వర్కౌట్ అయ్యిందని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బావ గెలిచాడా అని చెప్పేసి జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. దేవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కార్తీక్ ఇచ్చిన సలహా వర్కౌట్ అయినందుకు. ఇక కార్తీక్ వైపు చూస్తూ మీరు గెలిచారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కార్తీక్ చేసిన పనికి. ఇక వర్కర్స్ అయితే నిజంగా మీకు మీ మనవడు కార్తీక్ ఉండడం మీకు చాలా పెద్ద అండండి, అందుకే ఈ ప్రాబ్లమ్ని కార్తీక్ చాలా చక్కగా సొల్యూషన్ ఇచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటారు వర్కర్స్. ఇక ప్రభాకర్ అయితే నిజంగా మీ ముగ్గురు కలిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇక కార్తీక్ని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దశరథ అయితే శివనారాయణతో ఇలా అంటూ ఉంటాడు, నాన్న కార్తీక్ గెలిచాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక వర్కర్స్ అయితే శివనారాయణ వీళ్ళతో చాలా దినగా పొగుడుతూ ఉంటారు కార్తీక్ని. అలా పొగిడేసరికి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తన భర్తని పొగుడుతున్నందుకు. ఇక దశరథ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జ్యోత్స్న అయితే అది తీసుకోలేకపోతుంది, అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే అలా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే దశరథ శివనారాయణతో మనకి మాట ఇచ్చినట్లుగే వాడు మాట నిలబెట్టుకొని గెలిచాడు నాన్న అని చెప్పేసి ఆనందంగా చెప్తూ ఉంటాడు. ఇక శివనారాయణ లేచి నిలబడి నువ్వు లోపలికి రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్ని. సరే తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక దశరథ అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళి నిజంగా కార్తీక్ నువ్వు గెలిచావు, నీ గెలుపుని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా అని చెప్పేసి అయితే దశరథ అయితే కార్తీక్ని పొగుడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ కూడా చాలా ఆనందిస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్యని చూస్తూ.